బ్రేకింగ్ న్యూస్. నిన్న ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటరు ఎటువంటి తీర్పు రాశాడు అనే చర్చ జరుగుతోంది. ఆ ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే. 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే పిఠాపురం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పిఠాపురంలో ఏం జరగబోతోంది? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళతారా అనే చర్చ జరుగుతోంది. ఒకసారి పిఠాపురంలో మొత్తం పోలింగ్ సరళిని మనం చూద్దాం. పిఠాపురంలో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పిఠాపురం చరిత్రలో మొదటిసారి 85% ఓటింగ్ నమోదైంది. పిఠాపురంలో అర్ధరాత్రి వరకు ఓటింగ్ కొనసాగింది. పిఠాపురంలో హోరాహోరీ ప్రచారం కూడా జరిగింది. వంగాగీత వైసీపీ అభ్యర్థి వంగాగీతకు జనసేనానికి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. రాత్రి 11 గంటల వరకు పిఠాపురంలో పోలింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో చూస్తే 81.24% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి 85% రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ పెరిగిన పోలింగ్ పవన్ కళ్యాణ్కు అనుకూలిస్తుందా? పవన్ గెలుస్తున్నాడా? దేశం దృష్టిని మొత్తం పిఠాపురం ఎన్నిక ఆకర్షించింది. ఫలితాలపై జనంలో ఉత్కంఠ కనిపిస్తోంది. మా ప్రతినిధి ప్రకాష్తో కూడా మాట్లాడదాం. ప్రకాష్, పిఠాపురంలో అంచనాలేంటి? పిఠాపురంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ప్రచారంలో కూడా అలాగే చూసాం, హోరాహోరీ ప్రచారం జరిగింది. చివరి రోజు కూడా, ప్రచారం ముగిసే రోజు కూడా అక్కడ వైసీపీ అధినేత జగన్ వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు వంగా గీత తరపున. సో పవన్ కళ్యాణ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గెలిపించడానికి ఓటర్ పోటెత్తారు అనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తం పోలింగ్ సరళిని పరిశీలిస్తే అక్కడ ఉన్న అంచనాలేంటి? రోహిత్, మనం ప్రధానంగా 2024 ఎన్నికల్లో ప్రధానంగా మొదటి నుంచి కూడా హాట్ టాపిక్ గా మారింది. అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం ప్రతి స్థాయిలో కూడా రికార్డు స్థాయిలో అన్ని కూడా నమోదయ్యని చెప్పాలి. పక్కన ప్రచారాలు కూడా అదే స్థాయిలో రికార్డు సృష్టించే, అలాగే ఇక్కడ ప్రధానంగా నిన్న జరిగినటువంటి పోలింగ్ లో మొత్తం భారీ స్థాయిలో రికార్డు స్థాయిలో కనివిని ఎరగని రీతిలో అక్కడ పోలింగ్ నమోదైందని చెప్పాలి. ఓటర్లందరూ కూడా పిఠాపురం బాటపట్టారు. ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా పట్టణాల నుండి పల్లె వచ్చి అలాగే తమ ఓటు హక్కును వినియోగించేందుకు పోటీ పడుతున్నటువంటి దృశ్యాలు అంటే మన ప్రధానంగా ఈ పోలింగ్ శాతం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడ ఉన్న వారు వచ్చి పిఠాపురం వచ్చి తమ ఓటు హక్కుని తమ గ్రామాల్లో ఉన్న పోలింగ్ బూతులు చేరుకుని ఓటు హక్కు వినియోగించడం. దీనితో గత రాత్రి తెల్లవారుజాము 11 గంటల వరకు కూడా ఈ యొక్క రాత్రి 12 గంటల వరకు కూడా పోలింగ్ శాతం అయితే నమోదైందని ప్రధానంగా చెప్పొచ్చు. సాయంత్రం 6 గంటల లోపల ఎవరైతే అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు ఇచ్చేందుకు కూడా రాత్రి 11:30 వరకు కూడా ఉన్నారంటే ఏ స్థాయిలో జనం ఓటు ఎందుకు వచ్చారో మన ప్రధానంగా అర్థమవుతుంది చెప్పొచ్చు. ముఖ్యంగా మనకు అక్కడ చూసుకుంటే 2,36,000 మందికి పైగా ఓటర్లు ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా 85% అంటే దాదాపుగా మనకి అందరి ఓట్లలో చూసుకుంటే 1,99,630 మంది ఓటు హక్కు అనేది వినియోగించుకున్న పరిస్థితి ఉంది. రికార్డు స్థాయిలో ఆల్ టైమ్ రికార్డ్ అని మనం ప్రధానంగా చెప్పొచ్చు. 85% అంటే మామూలు విషయం కాదు. 80 దాటితేనే మామూలుగా జరిగే పరిస్థితి. గతంలో పోల్చుకుంటే 80 వరకు 80 దాటడమే చాలా ఇబ్బందికర పరిస్థితులు గత ఎన్నికల్లో. కానీ ఇప్పుడు చూసుకుంటే 85 వరకు కూడా చేరుకుందంటే ఈ యొక్క ఫలితాలు కూడా తీవ్ర స్థాయిలోనే అదే స్థాయిలో దాని ఫలితం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పోటీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఒక పక్క అయితే, సీనియర్ నాయకురాలు వంగా గీత విశ్వనాథ్ మరో పక్క. అంటే ప్రచారాలు అక్కడ ఒక స్థాయిలో జరిగినప్పటికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్ని ప్రాంతాల్లో సిద్ధం సభ పెట్టినా కేవలం పిఠాపురంలో మాత్రం ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. కేవలం ఆ రోజు ప్రచారాల లాస్ట్ రోజులు చివరి రోజులు భారీ సభ పెట్టడమే కాకుండా అక్కడ అంతా కూడా స్పీచ్ కూడా జగన్మోహన్ రెడ్డి ధనరేఖ స్టైల్లో అక్కడ ఇచ్చిన పరిస్థితి ఓ పక్కగా పడుతుంటే, అలాగే మెగా కుటుంబాలు సైతం పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురంలో ప్రచారాలు ఓరెక్కించారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చివరి రోజు కూడా రావడం జరిగింది. ఇటువంటి ప్రచారాల జోరు ఒక రికార్డు సాధిస్తే, అలాగే పోలింగ్ శాతం కూడా అదే స్థాయిలో మన ప్రధానంగా కనపడింది. అర్ధరాత్రి వరకు కూడా వన్నుపూడి, అలాగే కొండవరం అవ్వచ్చు, మల్లాం, విరవాడ, అలాగే చిత్రాడ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా రాత్రి 11 వరకు కూడా పోలింగ్ శాతం అయితే నమోదైంది. పోలింగ్ శాతం ఆ స్థాయిలో నమోదు కావడం వెనుక రీజన్ ఏ విధంగా చూడాలి? పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆ విధంగా పోలింగ్ నమోదైంది అనుకోవాలా, లేకపోతే వంగాగీత పోల్ మేనేజ్మెంట్ కారణంగా రికార్డు స్థాయిలో పెరిగింది అనుకోవాలా?
ఎస్, అంటే మనకు చెదురుమదురు ఘటనలు అయితే నిన్న చోటు చేసుకున్నప్పటికీ అంత ముందు రోజుల్లో కూడా ఓటర్ల ప్రలోభాలకు గురి చేసే విధంగా కొన్ని చోట్ల అయితే నగదు నాకు అందలేదంటూ ఆందోళన చేపట్టడం, ఇటువంటి కారణాలు కూడా ఒక స్థాయిలో మనం ప్రధానంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా కొన్ని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది వచ్చి పవన్ కళ్యాణ్కి ఓటు వేసేందుకు కూడా వచ్చి తరలి వచ్చారనేది కూడా ప్రచారం జోరందుకుంటుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానంతో పాటు అలాగే మొదటి నుంచి కూడా చెప్పుకొస్తాం, పిఠాపురం అంటేనే మెగా అభిమానులకు సంబంధించినటువంటి ఒక పిఠాపురం కావడంతోనే ఇక్కడ పోటీ చేశారని మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కు ఓటేసేందుకు భారీగా తరలి వచ్చారని ఒక పక్క చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ వంగ గీత విశ్వనాథ్ ఆ సీనియర్ నాయకురాలు ఆవిడకి ఓటేందుకు ఇంకా వచ్చి ఉంటారని చెప్పేసి కొంతమంది అంటారు. ఏదేమైనా ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే బస్సుల్లో ఎక్కువగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మనం చూసుకుంటే కేవలం హైదరాబాద్ లో ఉన్నటువంటి మాదాపూర్ కావచ్చు, అలాగే ఆ యొక్క ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల నుంచి 10 బస్సులు పైగా అయితే ఒక గ్రామానికి సంబంధించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక పిఠాపురం మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో హైదరాబాద్ లో ఎక్కువ వలస వెళ్ళిన వాళ్ళందరూ ఉన్నారు. వారందరూ కూడా 10 బస్సుల్లో ఇక్కడ పిఠాపురంలో ఓటు వేసేందుకు ఆ యొక్క గ్రామాలకైతే చేరుకున్నటువంటి పరిస్థితి రికార్డు స్థాయిలో ఉందని చెప్పాలి. గత పంచాయతీ ఎన్నికలకు చూసుకుంటే అంత మాత్రంగానే ఈ యొక్క పోలింగ్ శాతం అనేది నమోదైంది. కానీ కొంతమంది రావడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు అంతా కూడా పట్టణం నుంచి అయితే పల్లెలు వచ్చి తమ ఓటుకి వినియోగించుకున్నారంటే ఏ స్థాయిలో వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటు వేస్తారనేది కూడా క్లియర్ కట్ గా కనబడుతుంది. రోహిత్, రైట్ ప్రకాష్, పిఠాపురంలో ఆల్ టైమ్ రికార్డ్ పోలింగ్ జరిగింది. చరిత్రలో మొదటిసారి 85% ఓటింగ్ జరిగింది. పిఠాపురంలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానితో పాటు పిఠాపురం ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. 11 గంటల వరకు పోలింగ్ జరగడం, కొండవరం, విరవాడ, మల్లం, కందరాడ, గొల్లప్రోలు, చేబ్రోలు, చందుర్తి, వన్నెపూడి, పిఠాపురం మున్సిపాలిటీలో రాత్రి 11 గంటల వరకు పోలింగ్ జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 4% పోలింగ్ పెరిగింది. పిఠాపురంలో 2019లో 81.24% పోలింగ్ నమోదైంది. ఈసారి అది 85% పోలింగ్ నమోదైంది. ఈ పెరిగిన పోలింగ్ పవన్కి అనుకూలిస్తుందనే చర్చ జరుగుతుంది. మరోవైపు వంగ గీత కూడా పోల్ మేనేజ్మెంట్ని చాలా వ్యూహాత్మకంగా చేశారు అనే చర్చ జరుగుతోంది. మొత్తం పిఠాపురం దేశం దృష్టిని ఆకర్షించింది. తెలుగు రాష్ట్రాల్లో పిఠాపురంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఫలితాలపై జనాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. సో ఎవరి అంచనాలు వారివి. ప్రజలు రాసిన తీర్పు ఎలా ఉందో తెలియాలంటే జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే. కానీ ఈలోపే పెరిగిన పోలింగ్పై ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ఉన్నారు. చాలా చోట్ల బెట్టింగ్లు కూడా వేసుకుంటున్నారు. భారీగా బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.